మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనక చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి. సో అందులో ఈ బత్తాయికాయ అయితే తినేదే అంట. నేనైతే దెబ్బకాయ అనుకున్నా. నా చిన్నప్పుడు వీటిని దెబ్బకాయలు అంటారు. బట్ మా అత్తయ్య వాళ్ళు మాత్రం ఇది నారింజదే అంటే బత్తాయికాయ చెట్టు అని. సో స్మెల్ చూసిన ఇది నిజంగా బత్తాయా కాదా అనేసి. పక్కనే ఇంకా నిమ్మకాయ చెట్టు ఉంది చిన్నది. సో చాలా నిమ్మకాయలు ఉన్నాయి ఆ చెట్టు నిండా, చిన్న చిన్న నిమ్మకాయలు. అవి చూస్తుంటే పక్కన జాంకాయ చెట్టు కూడా ఉంది. ఈ జాంకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కానీ చాలా పైకి ఉన్నాయి. మొత్తం చిలకలు తినేసి ఉన్నాయి. ఇక్కడ మల్లెపూ చెట్టు కూడా ఉందన్నమాట. సమ్మర్లో చాలా మల్లెపూలు ఉంటాయి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడ తెల్ల మందారం, ఎర్ర మందారం చెట్టు నిండా ఉన్నాయి. పూజ చేసుకోవడానికి భలే ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చి విరజాజులు, ఇప్పుడు ఈ సీజన్ కి విరజాజులు వస్తాయి కదా, ఆల్రెడీ నా తలకు పెట్టుకున్నాను. ఇంకా మొగ్గలు వచ్చాయి. ఇవన్నీ అత్తయ్య కట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది. నేను మార్నింగ్ పెట్టుకుంటాను అనమాట. నాకైతే పూల దండలు కట్టడం రాదు, నేర్చుకోవాలి ఇప్పటి నుంచి. సో బాగుంది స్మెల్ అయితే. ఫైనల్ గా ఇవి మా వెనక్కున్న చెట్లు. సో ముందైతే ఇలా కొంచెం కనకాంబరాల చెట్టు ఉంది. ఇవి కూడా కొంచెం అయితే మేము కూడా తీసి పెట్టేసుకుంటాను. సో అంతే.